హాయ్ అండి. నమస్తే. చిలిపి కోడళ్ళు సీజన్ 2 25వ భాగము. రచన మీనా ముక్తేశ్వర్ గారు. చదువుతున్నది లక్ష్మి. ఇక కథలోకి వెళితే, సుమా, ఎందుకు బాధపడతావు? అన్నీ బాగానే ఉంటాయి. మొదట్లో అలాగే ఉంటుంది ఎవరికైనా అంటూ చెబుతున్నాడు ఉత్తేజ్. అది కాదండి ప్రణతి, అలా అత్తారింటికి వెళ్ళిపోయి పని సక్రమంగా చేసుకోగలదంటారా అంటూ బాధపడింది సుమ. అది సంతోషంగా ఉంటుందంటారా అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది సుమ. సుమ, నువ్వు వచ్చేటప్పుడు కూడా నీకు ఏమీ తెలియదుగా. ప్రణతి తెలివిగలది. తనకి మనసులో వచ్చిన ప్రశ్నలకు జవాబులు దొరికే వరకు అలాగే ఉంటుంది. ఎప్పుడు ముఖం ఒకలా పెట్టుకుని. తనకి అలవాటు కదా. ఒక వారం రోజులు ఉంటే అన్నీ అర్థమైపోతాయి. నువ్వేం దిగులు పడకు అంటూ సుమను దగ్గరకు తీసుకున్నాడు ఉత్తేజ్. ఆడపిల్లలను కనకపోవటమే మంచిది ఏమోనండి అంది సుమ ఏడుస్తూ. మనకి ఇంకా ఒక మగబిడ్డ కూడా ఉన్నాడు. మీ అమ్మ వాళ్లకు అలా కూడా లేరు కదా. అయినా మీ అమ్మగారు అన్ని విషయాల్లో సర్దుకుని బతకలేదా? బాధలు అనేవి అందరికీ సమానమైనవే. కానీ ఎవరి వంతు వచ్చినప్పుడు వారు తమకే బాధలు అనుకుంటారు, అంతే. సుధీర్ వచ్చాడు ప్రణతి అంటూ పిలిచాడు. ఉషా బయటకు వచ్చింది. ఇదిగో నీకు ఆయుర్వేద చేప మందు అంటూ బాక్స్ ఇచ్చాడు నవ్వుతూ. ప్రణతి బయటకు వచ్చింది. ఏంటి బాబాయ్ అంటూ అడిగింది. ప్రమోద్కి భోజనం పెట్టాలి అంటూ హడావిడి చేశారు సుధీర్. నేతిగారులు సున్నెండులు పెట్టుకుని ప్లేట్లో తీసుకువచ్చింది సుమ. అయ్యో బాబోయ్, ఇవన్నీ వద్దండి అత్తయ్య గారు అన్నాడు ప్రమోద్. తినండి అల్లుడు గారు అన్నాడు ఉత్తేజ్ నవ్వుతూ. ఇంటికి భోజనం రెడీ చేశారా అన్నాడు సుధీర్. అయిపోయింది సుధీర్ అని చెప్పింది ఉమా. అందరూ కలిసి ఆనందంగా భోజనాలు చేశారు. ప్రమోద్ ప్రణతి వైపే చూస్తున్నాడు. తొందరగా తినండి అల్లుడు గారు, పైకి వెళ్ళి రెస్ట్ తీసుకుందురు గాని అన్నాడు నవ్వుతూ సుధీర్. ప్రణతి కొద్ది కొద్దిగా తినడం చూశాడు ప్రమోద్. కావాలని తన పక్కన కూర్చున్న ప్రణతికి చేతులు తగిలిస్తున్నాడు ప్రమోద్. ఉమా సుమకు ఉషకు చూపించి నవ్వింది. ప్రమోద్ వెళ్ళాడు పైకి. ప్రణతి నేతిగారులు సున్నెండలు పైకి తీసుకెళ్ళు అని చెప్పింది ప్రశాంతి గారు. ప్రణతి తల ఉంచుకుని ప్లేట్ తీసుకుని పైకి వెళ్ళింది. అందరూ మురిసిపోతూ నవ్వుకున్నారు. అమ్మా, నాకు ఇవ్వు సున్నుండా అన్నాడు చెర్రి. అందరికీ తల ఒకటి ఇచ్చారు ప్రశాంతి గారు. అబ్బా, సూపర్గా ఉన్నాయి అన్నాడు సుధీర్. ఇవి రోజూ చేయరు ఎందుకు అన్నాడు చెర్రి. ఈరోజు తింటే మనము ఇక ఏ పని చేయలేమురా, హాయిగా బొజ్జోవాలనిపిస్తుంది అంటూ నవ్వాడు సుధీర్. సుమ వైపు చూసి, ఎందుకు వదినా అలా ఉంటారు, హుషారుగా ఉండండి. మీరు హుషారుగా ఉంటేనే ప్రణతి హుషారుగా ఉంటుంది అని చెప్పాడు సుధీర్. ఇదివరకు రోజులు వదిన అమ్మాయి అత్తగారి ఇంటికి వెళితే రాదు అన్న భయం. ఇప్పుడు ఏముంది, సెలవులు ఇస్తే వచ్చేస్తున్నారు. మనమైనా వెళుతూ ఉండొచ్చు. ఖాళీ దొరికినప్పుడల్లా రవితేజ వెళ్ళి చూసి వస్తూ ఉంటాడు. ఇక మీకెందుకు ఆలోచనలు అన్నాడు అనంత్. ప్రభాకర్ గారు అందరూ ధైర్యం చెప్పారు సుమకు. రా ప్రణతి, కూర్చో అన్నాడు ప్రమోద్. నవ్వుతూ కూర్చుంది ప్రణతి. నవ్వితే నువ్వు చాలా బాగుంటావు అని నవ్వాడు ప్రమోద్. ప్లేట్లో ఉన్న సున్నుండ ప్రమోద్కి ఇచ్చింది ప్రణతి. ప్రణతి చేతితో ఇచ్చేసరికి తీసుకున్నాడు ప్రమోద్. మా నాన్నమ్మ చాలా బాగా చేస్తుంది సున్నుండలు అని చెప్పింది ప్రణతి. మరి మీ అమ్మగారు ఏం బాగా చేస్తారు అని అడిగాడు ప్రమోద్. అబ్బో, మా అమ్మ పులిహోర దద్దోజనం చాలా బాగా చేస్తుంది అని చెప్పింది ప్రణతి. నిజమే, ఆడపిల్ల మనసులో ఇప్పటిదాకా ఉన్న వాళ్ళ మాటలు తప్పకుండా వినితీరాలి అబ్బాయి. అప్పుడు ఆడపిల్లలు తమ మనసులో వరుడికి కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఇస్తారు. అది గ్రహించిన ప్రమోద్ ప్రణతి మాటలను వింటున్నాడు. శ్రద్ధగా అడుగుతున్నాడు. ఆనందంగా చెప్పింది ప్రణతి. అవును ప్రణతి, నువ్వేంటి మరి కొంచెం అన్నమే తింటున్నావు అన్నాడు ప్రమోద్. నేనంతే, చిరుతిళ్ళు తింటాను. మా ఇంట్లో సాయంత్రం అయ్యేసరికి ఏదో ఒక స్నాక్స్ చేస్తారు. అన్ని రకాలు చేస్తారు. మా పిన్ని వాళ్ళు, మా అమ్మ మాకు ఎక్కువగా అలవాటు అంది ప్రణతి. తాతగారు కూడా పళ్ళు పలహారాలు చాలా తెస్తారు. నాన్నగారు బాబాయ్లో ఎవరు ఒకరు ప్రతిరోజు ఏదో ఒకటి తీసుకువస్తారు మా అందరికీ అంటూ గర్వంగా చెప్పింది ప్రణతి. ఇక్కడ కూర్చుంటావా అని తన పక్కన చూపించాడు ప్రమోద్. ప్రణతి వెళ్ళి ప్రమోద్ పక్కనే కూర్చుంది. ఆనందంగా అనిపించింది ప్రమోద్కి. అలా ఒకరి ఇష్టాలను ఒకరు చక్కగా చెప్పుకున్నారు అన్నీ. మీరు చాలా సరదాగా మాట్లాడుతున్నారుగా అని నవ్వింది ప్రణతి. మా చిన్న బాబాయి బాగా నవ్విస్తారు మమ్మల్ని. అసలు ఆయన ఉంటే ఇల్లంతా పండగ అంటూ నవ్వింది ప్రణతి. నిజం, చిన్నమామయ్య గారు మాటలు చాలా బాగుంటాయి అన్నాడు ప్రమోద్. మా తాతగారు మాటలు సరదాగా ఉంటాయి.
పెద్ద బాబాయి ఉన్నట్టుండి భలే చెబుతారు మాటలు. మా నాన్నగారు ప్రతిరోజు దగ్గర కూర్చోబెట్టుకుని ఏదో ఒక మంచి మాటలు చెబుతారు నాకు. చాలా గారాబం నేనంటే అందరికీ. మా నాన్నమ్మ మంచి మంచి కథలు చెబుతారు. మా పెద్ద పిన్ని చాలా తెలివిగలది. మా చిన్న పిన్ని చాలా హుషారుగా ఉంటుంది. మా అమ్మ అమాయకంగా ఉంటుంది అంటారు అందరూ. కానీ మా అమ్మ అందరితో ప్రేమగా ఉంటుంది. మొత్తానికి అందరూ చాలా మంచివాళ్ళు అని చెప్పింది ప్రణతి. తన ఇంటి సంగతులు కూడా చెప్పాడు ప్రమోద్. ఒకసారి అంటూ చేయి వేయటానికి సందేహిస్తున్నాడు ప్రమోద్. నవ్వింది ప్రణతి. ప్రణతిని దగ్గరికి తీసుకుని ఆమె అదరాలను తన అదరాలతో కలిపి చిన్నగా ముద్దు పెట్టుకున్నాడు. అలా పెట్టినప్పుడు ప్రణతి ముఖంలో సిగ్గు గమనించాడు ప్రమోద్. సుతిమెత్తని స్పర్శలతో, సున్నితమైన ఆలింగనాలతో చిన్నగా ఒక ట్రాన్స్లోకి వెళ్ళి మనస్ఫూర్తిగా ఇరువురు ఒకటయ్యారు. ముందు రోజు కనబడిన ఆనందం, సిగ్గు ప్రణతి ముఖంలో చూశాడు ప్రమోద్. ఆ తర్వాత వారి మాటలు, వారి ఆటలు, వారి శృంగార ప్రపంచంలో ఆనందంగా విహరిస్తున్నారు. అవును, పిన్ని చెప్పింది. ఒళ్ళు అప్పచెప్పకు, ఏ ఫీలింగ్స్ లేకుండా ప్రతిదీ ఆహ్వానించి ఆనందించు. అప్పుడే నీకు ఆ అనుభవంలోని సుఖం అర్థమవుతుంది అని. నిజం, నిన్నటి పరిస్థితికి నేటి పరిస్థితికి చాలా తేడా ఉంది. నిజం చెప్పాలంటే ఇప్పుడు ప్రణతికి కూడా ప్రమోద్తోనే ఉండాలి అనిపించింది ప్రతిక్షణం. సాయంత్రం ఫ్రెష్ అయ్యాక జంట ఇద్దరికీ వేడి నీళ్లు సిద్ధం చేసి స్నానాలు చేయమన్నారు. ఉమా గమనించింది. ప్రణతి నడకలో మార్పు వచ్చింది. మాటలలో కాస్త పెద్దరికం కనబడుతుంది. చక్కటి మార్పు, కావాలనుకున్న మార్పు. ప్రణతి ముఖం ఆనందంలో కొట్టొచ్చినట్లు కనిపించింది. రెండవ రాత్రి ఎంతో ఆనందంగా గడిపారు కొత్త దంపతులు. బిడియాలు బెరుకులు పోయాయి. సమయాన్ని మర్చిపోయారు. ఇక ఎవరి మాటలు వారి మధ్యకు రాలేదు. పూర్తిగా ఒకరికొకరు, ఒకరి కోసం ఒకరుగా అయిపోయారు. తెల్లవారుజామున 4 గంటలకు ఇరువురికి మెలకువ వచ్చింది. సారీరా, మొదటి రాత్రి చాలా ఇబ్బంది పెట్టాను కదూ అన్నాడు ప్రమోద్. లేదు, నేనే సారీ చెప్పుకోవాలి మీకు. నేనే మిమ్మల్ని చాలా డిసప్పాయింట్ చేశాను అంటూ భర్తను హత్తుకుపోయింది ప్రణతి. అలాగే ఉండిపోవాలి అనుకుంటున్నాడు ప్రమోద్. పర్వాలేదా అంటూ పర్మిషన్ అడిగాడు ప్రమోద్ నవ్వుతూ. ఏమి ఎరగనట్టు అంటూ నవ్వింది ప్రణతి. కొత్త జంటల మురిపాలు, సరసాలు, సరదాలు అన్నీ ఒక్క జాబిల్లి మాత్రం చూస్తూ ఉంటాడు. అరే, ఆకాశంలో ఒక జాబిలి, నా పక్కనే మరొక జాబిలి అన్నాడు ప్రమోద్ ప్రణతి వైపు చూస్తూ నవ్వుతూ. జాబిల్లి నవ్వులు వలకపోస్తుంది ప్రణతి. ఆగలేక అల్లరి చేశాడు ప్రమోద్. నిన్న నన్ను చూస్తే నీకు ఏమనిపించింది అన్నాడు ప్రమోద్. మొరటోడు మా ఆయన అనిపించింది అంటూ నవ్వింది పడి పడి ప్రణతి. నిజం చెప్పనా, మా ఫ్రెండ్ సలహాల వల్ల అలా ప్రవర్తించాను. కానీ ఎందుకో నిన్ను చూస్తే ఆగలేకపోయాను. ఇన్నాళ్ల విరహం తరిమి కొట్టేయాలి అన్నంత ఉత్సాహం పెరిగిపోయింది అంటూ నవ్వాడు ప్రమోద్. పాపం, పెదవిపై కాటు పడింది కదూ అన్నాడు ప్రమోద్. ఇవన్నీ సర్వసాధారణమేనట కొత్త జంటలకు అని చెప్పింది ప్రణతి తనకి రహస్యం తెలిసినట్టు. ఎవరు చెప్పారు నీకు అని అడిగాడు ప్రమోద్. మా పెద్ద పిన్ని చాలా తెలివిగలది అని చెప్పింది ప్రణతి. మా చిన్న మామయ్య గారు కూడా చాలా తెలివి, నాకు కూడా చాలా చెప్పారు అని నవ్వాడు ప్రమోద్. వాళ్ళ బాబాయిని మెచ్చుకునేసరికి ప్రణతికి చాలా ఆనందం కలిగింది. కొత్త ఆవకాయ రుచులు మరిగిన వారు అంత సామాన్యంగా ఒక్క ముద్దుతో వదిలిపెట్టరు కదా. కొత్త జంట సరసాలు అంతే. కూర చాలా బాగుందండి అని చెప్పింది ఉష సుధీర్ భుజాలపై చేతులు వేసి వాలిపోతూ. పోనీలే, ఇష్టమైందే కదా, అంతే చాలు అన్నాడు సుధీర్. నాకు కూడా కావాలి అనిపిస్తుంది అది అంది ఉష. మళ్ళీ ఏం కావాలనిపిస్తుందే బాబు, నాకు తెలిసి ఈ జన్మలో వచ్చే వరాలు మనల్ని అల్లాడిస్తుంది అని నేను అనుకుంటున్నాను అంటూ నవ్వాడు సుధీర్. అబ్బా, ఎప్పుడు వర్క్లేనా, ఒకసారి రండి అంది ఉష. పిల్లికి చాప పిల్లలు తిన్నాక ఒళ్ళు తెలుస్తున్నట్టు లేదుగా అంటూ నవ్వాడు సుధీర్. ప్రశాంతి నిలయంలో సరసాల గాలి తిరుగుతుంది అంటూ అల్లరి చేసింది ఉష. రాక్షస్ వెనువు, ఏది కావాలో అది జరిగిపోవాలి ముందు, అంతే కదా అన్నాడు సుధీర్. అంతేగా మరి అంది ఉష నవ్వుతూ. ఇరువురి సరదాలకు, సరస సంభాషణలకు వాతావరణం మారింది ఆ గదిలో. వారి తొలిరేగి జ్ఞాపకాలు జ్ఞాపకం చేసింది ఉష. నీ అల్లరి ఏంటి అన్నాడు సుధీర్. సుధీర్ బాబుని చూస్తుంటే ఎప్పటికప్పుడు అల్లరి పెరిగిపోతూ ఉంటుంది నాలో అంది ఉష నవ్వుతూ. ఆమె ముచ్చట ముద్దుగా తీర్చాడు సుధీర్. అంతే ఉష నవ్వుతూ. చేపల కూర తిన్నా ఈరోజు, మరి మీరు నాతో సరసమాడారుగా అంటూ నవ్వింది. అమ్మ దొంగ, నీ ప్లాన్ అదా, నాకు అర్థం కాలా అంటూ నవ్వాడు సుధీర్. ఇక ఈరోజుకి ఇంతేనండి.
మిగిలిన కథ తర్వాయి భాగంలో వినిపిస్తాను. మీకు ఈ కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.